వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రీ మీడియా. నా పేరు రాణి. ఈరోజు మనతో పాటు ఉన్నారు కృష్ణకుమారి మేడం, సోషల్ యాక్టివిస్ట్. సో మేడం నమస్తే. నమస్తే మేడం, యాక్చువల్లీ రజిత మైనపల్లి, డాక్టర్ రజిత మైనపల్లి, ఆవిడ కూతురు రీసెంట్గా తుంగభద్ర నదిలో సూసైడ్ చేసుకున్నట్టు, లేదా కొంతమంది అంటున్నారు మర్డర్ అయినట్టు. సో జరిగింది. ఇది ఒక వెరీ సాడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి మనము. సో ఆవిడ చాలా బాధపడడం ఆవిడ చేశారు. సో ఇక్కడ ఏంటంటే కొంతమంది ఇది సూసైడ్ అంటున్నారు, కొంతమంది ఇది మర్డర్ అంటున్నారు. సో ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. దీనికి మీరు ఏం ఆన్సర్ ఇస్తారు? సూసైడ్ కాదు, మర్డర్ కాదు. అది ఒక ఆ ప్రదేశం ప్రమాదకరమైంది అని తెలియక ఆ అమ్మాయే విల్లింగ్గానే వెళ్ళి ఒక థ్రిల్లింగ్గా చేద్దాము అనుకుని, అది ఆ ప్లేస్ సరైన ప్లేస్ కాదు. తనకు స్విమ్మింగ్ బాగా వచ్చు, అందుకే ప్రొఫెషనల్ స్విమ్మర్ లాగా డైవింగ్ చేసింది, దూకింది. దూకిన తర్వాత అక్కడ సుడిగుండాలు ఉన్నాయంట. ఆ సుడిగుండాలు ఉన్నాయని తెలియదు తనకి. యాక్చువల్గా నీళ్ళలోకి దూకగానే స్విమ్ చేయడానికి సన్నద్ధంగా ఉంటారు, స్మూత్గా ఉండాలి వాటర్. అయితే అక్కడ ప్రవాహం ఉంది కానీ ఉన్నట్లుగా కనిపించలే. సుడిగుండం ఉంది కదా, నీళ్ళు అక్కడక్కడే తిరుగుతున్నట్టు కనిపిస్తాయి, స్పీడ్గా వెళ్తున్నట్టు కనిపించవు. అదే సుడిగుండాలు కనుక లేకపోయి ఉంటే కనుక నీళ్లు పారుతున్నట్టు కనిపిస్తే పారే నీటిలో ఎవరు స్విమ్మింగ్ చేయాలనుకోరు. సరే, ఏది ఏమైనా ఆ ప్లేస్లో ఇప్పటికి ఒక 50 మంది చనిపోయారంట. అలాగే ఒక ఎంపీ కొడుకు కూడా చనిపోయాడంట. దాదాపు 5 రోజులు పట్టిందంట డెడ్ బాడీ దొరకటానికి. మరి అలాంటి ప్లేసు అది ప్రమాదకరం అని తెలియక పర్యాటక సంస్థ వాళ్ళు అక్కడ బోర్డులు పెట్టారు. ఈ ప్రాంతానికి వెళ్ళొద్దు, ఇది ఇక్కడ ప్రమాదం జరుగుతుంది అంటే ఆ అమ్మాయి వెళ్ళేదే కాదు అసలు. తను చాలా చాలా డిసిప్లిన్డ్, చాలా మంచి అమ్మాయి. మంచి అమ్మాయి ఇన్ ద సెన్స్ ఏంటి అంటే తనకి సోషల్ వర్క్ చేయడం ఇష్టం, అలాగే డాన్స్ చేస్తుంది, బాగా చదువుకుంది, ఎంబీబీఎస్ చేసి, ఎంబీబీఎస్ చదవటం అంటే మామూలు మాట కాదు, ఎంబీబీఎస్ చేసింది, డాక్టర్గా పనిచేస్తుంది, అమెరికా వెళ్ళాలనే ఉద్దేశంతో అమెరికా ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతుంది. ఈ పని లేదు, ఆ పని లేదు, పూజల దగ్గర నుంచి, ముగ్గుల దగ్గర నుంచి, వంటల దగ్గర నుంచి, ఇది చేస్తుంది, ఇది చెయ్యదు అనేది లేకోకుండా చేసే పిల్ల ఆ పిల్ల. అలాంటి పిల్ల అక్కడికి వెళ్ళిన తర్వాత రామకోటి రాసిందంట, వాళ్ళ అమ్మకి చూపించిందంట, రాశాను అని చెప్పి. ఒకటే, ఒక్కొక్కసారి మనకి జవాబు లేని ప్రశ్నలు ఎన్నో మన చుట్టూ ఉంటాయి. లేనప్పుడు మనం ఏం చేయాలి అంటే మనుషులమి కొంచెం తెలివి. ఇప్పుడు సమాధానం లేని ప్రశ్నలు, అసలు ప్రశ్నలు అనేవి జంతువులకు ఉండవు, మనుషులకే ఉంటాయి. ఈ మనుషులకు కూడా ఒక్కొక్కసారి సమాధానాలు దొరికితే, ఒక్కొక్కసారి సమాధానాలు దొరకవు. సమాధానం దొరకనప్పుడు మనం ఆగిపోవాలి, అక్కడ ఆలోచించాలి. అంతేగాని ఒక పొకార్లు పుట్టించటము, ఒక గాసిప్ మాట్లాడటము, మనకి జరిగితే ఒకలాగా, పక్క వాళ్ళకి జరిగితే ఇంకొకలాగా అనుకోవటము, ఇది చాలా తప్పు. మనం మనుషులు అనిపించుకోము. ఇప్పుడు మనుషులుగా పుట్టిన తర్వాత, ఆలోచన జ్ఞానం ఉన్న తర్వాత మనం కొంచెం మనుషులుగా ప్రవర్తించాలా లేదా? ఇప్పుడు అక్కడ మర్డర్ అని చెప్పి చెప్తున్నారు. ఆ అమ్మాయి చుట్టుపక్కల ఎవరన్నా ఉన్నారా? వీడియోలు ఉన్నాయి కదా, ఒక్కటే నుంచొని ఉంది కదా, వాళ్ళు వీడియోలు తీస్తున్నారు కదా, దూకింది కదా. మరి ప్రమాదం అని ఎట్లా అంటారు? మర్డర్ అని ఎట్లా అంటారు? అలాగే సూసైడ్ అని చెప్తున్నారు. అసలు అంత సూసైడ్ చేసుకునే అమ్మాయి అయితే గనక అక్కడ దాకా వెళ్ళి ఎందుకు చూసుకుంటుంది? వాళ్ళందరితో కలిసి ఎందుకు వెళ్తుంది? స్నేహితులందరితో కలిసి ఒక్క నిమిషమైన ఆలోచిస్తుందిగా. నేను స్నేహితులతో కలిసి వచ్చాను అంటే, ఇప్పుడు అంత డాక్టర్ చదువుకున్న పాప నా స్నేహితులు ఏమనుకుంటారో నేను ఉంటే అనేది ఉంటుంది కదా. అక్కడ ఒకటే జరిగింది ఏంటి అంటే,
అక్కడ సుడిగుండాలు లేకపోయి ఉంటే గనక ఆ అమ్మాయికి ఒక్కవేళ ఏదైనా ప్రమాదం జరిగినా కానీ కింద ఏమన్నా రాళ్ళుండి దెబ్బ తగిలినా కానీ చనిపోయేది కాదు. సుడిగుండంలోకి వెళ్ళిపోవటం వల్ల అలా 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 తిప్పేసేసి ప్రవాహంతో పాటు వెళ్ళిపోయింది. అక్కడ ఊపిరి ఆడదు. ఇప్పుడు మనము స్విమ్మింగ్ చేసేటప్పుడు మనం ఊపిరి తీసుకుంటాం కదా. ఆ అమ్మాయి స్విమ్మింగ్ చేద్దామని దూకింది కదా, డైవ్ కొట్టింది కదా, మరి స్విమ్మింగ్ చేసే పరిస్థితి లేదు అక్కడ. ఏమవుతుంది? అసలు ఫస్ట్ గుండె ఆగుతుంది ఎవరికైనా. అసలు ఆ ప్లేస్ చూస్తేనే మనకి ఎందుకు ఆ ప్రదేశాన్ని ఎంచుకుంది ఆ పాప అనే ఒక బాధ మనకు కలుగుతుంది. పైగా నిర్లక్ష్యం. ఆ ప్రదేశాన్ని ఇలా ఇంతమంది చనిపోతున్నారు అన్నప్పుడు అక్కడ సూచికలు ఉండాలి. ప్రొహిబిటెడ్ ఏరియా ఎక్కడో దాకెందుకండి? ఇప్పుడు మన కేబీఆర్ పార్క్ ఉందా, కేబీఆర్ పార్క్లో అక్కడక్కడ ఏరో మార్కులు పెట్టుంటాయి, ఇది దాటి వెళ్ళకండి ప్రమాదం అని, ప్రొహిబిటెడ్ ఏరియా అని చెప్పి క్లియర్ కట్గా పెట్టుంటాయి. అది దాటి వెళ్ళామనుకోండి అయితే నాకేంటి అని ఏ పామో పుట్టరో కరుస్తుంది. అక్కడ ఏముంటాయో మనకు తెలియదు కదా. ఇక్కడంటే ఇది మంచి రోడ్డు వేశారు, నడవటానికి వీలుగా, మన వెనకమాల మన ముందు మనుషులు ఉంటారు, మనకు ఒక సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుంది. ఆ లోపలికి వెళ్తే ముందెవరుండ్రు వెనకెవరుండ్రు, ఎవరన్నా అక్కడ ఏమన్నా మన చేసేసినా ఇంక అంతేగా, గుబురుగా ఉంటాయి. అందుకే అక్కడ అలా పెట్టారు ప్రొహిబిటెడ్ ఏరియా అని. అందుకని ఎవరు వెళ్లకుండా ఉంటారు. మరి అక్కడ కూడా ప్రొహిబిటెడ్ ఏరియా అని పెట్టుంటే గనక ఆ పాప దూకేది కాదు, అది వెళ్ళేది కాదుగా అక్కడికి. ఒక ప్లేస్ తర్వాత ఎలా చేయలేదు అనుకోండి, వెళ్ళరు కదా, వెళ్ళరు. నిర్లక్ష్యం, ప్రాణాలతో చెలగాటం, మనుషులు మొద్దుబారిపోతారు ఒక్కొక్కసారి. సరే జరిగింది అదే అయితే ఇంకా ఆ అమ్మాయిని ట్రోల్ చేసిన విధానం చూస్తే మనం ఎప్పుడు కూడా ఒకరిని అనేటప్పుడు ఆ ప్లేస్లో మనం ఉంటే మనమైతే ఎలా తీసుకుంటాం, మనల్ని ఇప్పుడు నేను మిమ్మల్ని తిట్టాలనుకుంటున్నా, నేను ఒక క్షణం ఆలోచించి మీరే కనుక నన్ను అలా తిడితే, నేను తిట్టాలనుకుంటే తిడితే నేను ఎలా తీసుకుంటాను అనే ఒక్క చిన్న ఆలోచన కావాలి మనిషికి. ఆ ఆలోచన లేని వాళ్ళే, అనాలోచితంగా ఉన్నవాళ్ళే ఇలా మాట్లాడతారు, ఇలాంటి కామెంట్స్ స్ప్రెడ్ చేస్తారు, అసలు మీడియా ట్రయల్స్ చేసేస్తారు. ఏం న్యాయం అది? అసలు ఆ తల్లి ఎలా బాధపడుతుందంటే వెయ్యొద్దు, ఇలాంటివి వేయకండి అని చెప్తుంది. ఈ రోజుకి ఆపట్లేదు. పోనీ కొంతమంది డిలీట్ చేశారు, సంతోషం. మనం ఇప్పుడు కూడా మాట్లాడుకునేది ఎందుకంటే ఇది ఒక అవేర్నెస్గా మాట్లాడుతున్నాం, మనం ఒక అవగాహన కల్పించాలి. రేపు ఇంకో పాప చనిపోతుంది, అప్పుడు మళ్ళీ మనకు దొరికింది ఛాన్స్, న్యూస్ వచ్చింది ఇంతే చాలు అని చెప్పి వేసేసామనుకోండి, ఆ కుటుంబం కూడా ఇలాగే బాధపడుతుంది కదా. అంతే. ఎంత ప్రేమ అండి, అరిచేతిలో పెట్టుకుని పెంచాను అని చెప్తుంది ఆ తల్లి. ఏ తల్లి అయినా అలాగే పెంచుతుందండి. కానీ ఆ బిడ్డకి ఏదన్నా అయితే ఆ తల్లి పరిస్థితి ఏంటి? మనం కొంచెం ఓదార్చాల్సింది పోయి, ఓదార్పు మాటలు మాట్లాడాల్సింది పోయి, మనం ఇంకాస్త ఆ బాధలో ఇంకాస్త బాధ చేసామనుకోండి, మనుషులు అనిపించుకుంటామా? ఇప్పుడు అదే జరుగుతుంది మేడం, మొత్తం మన చుట్టూ అంతా జరుగుతుంది. అది ఆ నెగిటివ్ ఈ నెగిటివ్ ఎన్విరాన్మెంట్ని భరించకూడదండి, ఒప్పుకోకూడదు. ఏ మాత్రం మనకి అవకాశం ఉన్నా సరే, ఒక మనిషి నెగిటివ్గా ఉన్నారు, నెగిటివ్గా మాట్లాడుతున్నారు, మనసులో ఏదో ఉద్దేశం ఉంది, మనసులో ఒక ఉద్దేశం ప్రకారం అలా మాట్లాడుతున్నారు అన్నప్పుడు మనం అక్కడి నుంచి వాళ్ళని కట్టడన్నా చేయగలగాలి. కట్టడి చేయలేకపోతే అక్కడి నుంచి పక్కకు వచ్చేయాలి. ఇది మన ప్లేస్ కాదు, మనం ఉండాల్సిన ప్లేస్ కాదు ఇది, మనకి అంటే ఈ ప్లేస్ డిజర్వింగ్ కాదు, అసలు నాకు ఈ ప్లేస్ డిజర్వింగ్ కాదు, ఈ ప్లేస్కే అర్హత లేదు అనే ఒక ధీమా ధైర్యం మనకు ఉండాలి. వచ్చేయాలి అక్కడి నుంచి. అది ఏమన్నా అవనివ్వండి, ఎంత గొప్ప వాళ్ళన్నా అవనివ్వండి, అది మన మనసుకి కష్టం కలిగించిన తర్వాత, మనకి బాధ కలిగించిన తర్వాత, మనం అంగీకరించలేని విషయం అయినప్పుడు వచ్చేయాలి పక్కకి, వచ్చి ఆలోచించుకోవాలి. ఓకే, వాళ్ళు మాట్లాడే దాంట్లో ఏమన్నా ఇంతన్నా ఇసుమంతన్నా న్యాయం ఉందా, ధర్మం ఉందా, నిజం ఉందా,
అనే ఒకవేళ మనకేమన్నా తెలియచెప్పాలనుకుంటున్నారా, ఇలా ఒక 4-5 ప్రశ్నలు మనకు మనం వేసుకోవాలి. ఎక్కడా మనకు ఆన్సర్ దొరకలేదనుకోండి, అంతే, వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళని వదిలిపెట్టేయాల్సిందే. అలాంటి మూర్ఖుల దగ్గరికి మనం వెళ్ళకూడదు అనుకోవాలి. అనుకుంటే అలాంటి వాటికి మనం ఎంత దూరంగా ఉంటే మనం అంత ప్రశాంతంగా ఉంటాం. అలాంటి వాళ్ళతో లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది. మనం కూడా కొన్ని రోజులకు వాళ్ళకిలాగా ఈ సుడిగుండాల మాదిరి అయిపోతాం. అందుకని ఇలాంటి మనుషులు కూడా సుడిగుండాలు లాంటి వాళ్ళు. ఇప్పుడు కరెంట్లు ఎక్కడో ఉండవు, నీళ్ళలోనే కాదు మనుషుల్లో కూడా సుడిగుండాలు ఉన్న మనుషులు ఉంటారు. వాళ్ళు కలిపేసుకుంటా ఉంటారు, వాళ్ళ చెడులో కలిపేసుకుంటారు. తా చెడ్డపోతే వనవల్లా చరిచింది అని చెప్పి అనుకుంటారు వాళ్ళు. అందుకని అలాంటి సాంగత్యం కోసం చూస్తారు. మనం అలాంటి వాళ్ళం కాదు అనుకోండి, దాన్ని మనం ఎంజాయ్ చేయలేకపోతున్నాము, అక్కడ ఇమడలేకపోతున్నాం అనుకోండి, చేయాలి పక్కకి. ఇదే వాళ్ళకి చెప్పే బుద్ధి. సైలెంట్గా చెప్పాలి, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్లో చెప్పాలి వాళ్ళకి. అప్పుడు వాళ్ళు ఆలోచించాలి. వాళ్ళు ఎందుకు, ఏమాత్రం బుర్రా బుద్ధి ఉన్న వాళ్ళైనా తప్పుడు మార్గంలో ఉన్న వాళ్ళకు కూడా బుర్రా బుద్ధి ఉంటుంది. ఆలోచించి ఏమన్నా సరిదిద్దుకుంటారు, లేకపోతే లేదు. వాళ్ళ కర్మానికి వాళ్ళని అక్కడ వదిలేసేసి మన దోవను మన ప్రయాణం మనం సాగించుకోవాలి. అందుకని పైగా ఈ సందర్భంగా ఎవరైనా పిల్లలకు కూడా, టీనేజ్ పిల్లలు కావచ్చు, కొంచెం పెద్ద పిల్లలు కావచ్చు, మీరు మ్యాక్సిమం ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళండి ఇళ్లలో నుంచి. పాపం ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ పర్మిషన్ తోటే వెళ్ళింది. ఇలా పర్మిషన్తో వెళ్ళకుండా, పర్మిషన్ తీసుకోకుండా వెళ్ళి ప్రమాదాల్లో ఇరుక్కొని, మాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి, ఒక అబ్బాయి ఇంట్లో నిద్రపోతున్నాడు అనుకున్నారు తల్లిదండ్రులు. తెల్లవారుజామున వాళ్ళకి ఫోన్ వచ్చింది పోలీస్ స్టేషన్ నుంచి, మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది అని. మా అబ్బాయి కావడం ఏంటి, మా అబ్బాయి మా ఇంట్లో ఉన్నాడు అని చెప్పారు వాళ్ళు. కాదు, తీరా సీన్ కట్ చేస్తే ఫ్రెండ్స్ తోటి బయటికి వెళ్ళి అర్ధరాత్రి కారు డ్రైవింగ్ చేసుకుంటూ రోడ్డు ప్రమాదానికి గురై చచ్చిపోయాడు ఆ పిల్లాడు. ఇంకా తల్లిదండ్రులకి ఎలా ఉంటుంది చెప్పండి, ఎంత బాధ. ఇలా ఏ పిల్లలు చేయకండి. మీరు మీ జీవితాలను మించి ఎంటర్టైన్మెంట్ని కోరుకోవద్దు. ఎంటర్టైన్మెంట్ మన జీవితంలో ఒక భాగం అవ్వాలి, మనల్ని మింగేసేలా అవ్వకూడదు. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు కొంతమంది పిల్లలు చదువులకని ఫారిన్ వెళ్తున్నారు, తల్లిదండ్రులు దగ్గర లేరు కదా, మనని మంచి చెడు అని మన ఆపేవాళ్ళు ఎవరూ లేరు కదా అని చెప్పి చాలామంది అమెరికాలో, లండన్లో ఆ సరస్సుల్లోకి వాటిల్లోకి వాటి లోతెంతో తెలియక స్విమ్మింగ్ చేయాలని, ఆడుకోవాలని వెళ్తూ ఉంటారు. పడిపోయి చనిపోతూ ఉంటారు. వాళ్ళు చనిపోయేది ఒక్క క్షణమే, కానీ వాళ్ళు చనిపోయాక మిగతా ప్రపంచం, మిగతా కుటుంబం, చుట్టుపక్కల వాళ్ళు ఎంత బాధపడతారో, ఏడుస్తారో వాళ్ళకి ఏమైనా తెలుస్తుందా? అందుకని ఈ ఒక్క జాగ్రత్త మటుకు ఎవరైనా ఇలా ఒక తెలియని ప్రదేశంకి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ని స్టడీ చేయండి ఫస్ట్. తరువాత స్టడీ చేసిన తర్వాత మీరు హ్యాపీగా ఉండండి. వెళ్ళింది హ్యాపీగా ఉండటానికేగా, చచ్చి శవాలై రావటానికి కాదు కదా. ఆ పాప చేసింది ఏంటి అంటే, అది ఏంటి ప్రమాదమైన ప్రదేశం అనేది చూసుకోలేదు, తెలుసుకోలేదు. అదొక్కడే తను చేసిన తప్పు, అంతకుమించి ఏమీ లేదు. కానీ దానికి ఈ ప్రపంచం వేసిన శిక్ష, అంటే ప్రపంచం అంతా కాదు, ఈ సోషల్ మీడియా వేసిన శిక్ష ఏంటి అంటే ఆ కుటుంబానికి వేశారు శిక్ష. అది ఇంకా దారుణంగా ఉంది. దారుణం. ఆ పాపకి ఏం తెలుసు, చనిపోయింది. ఇవన్నీ చూస్తుందా, వింటదా, సమాధానం చెప్తుందా, తిరిగి చెప్తుందా? ఆమెకి 2 పిల్లలైతే ఇద్దరిని కంట్లో పెట్టుకుని పెంచానని చెప్తుంది. నా 2 కళ్ళు నా పిల్లలని చెప్తుంది. ఆ తల్లి బాధ చూస్తే వర్ణనాతీతం. ఏ తల్లికైనా ఉంటుందండి, ఆ తల్లికే కాదు. అందుకే నేను ఇలా అవాకులు చవాకులు పేలేవాళ్ళు పేలొద్దు. అలాగే పిల్లలు కూడా ఎంతో కొంత వాళ్ళ వయసుకు తగ్గ బాధ్యతలో ఉండాలని చెప్పి మనం కోరుకుందాం.